మృతుడై అలానే ఉంటే నువ్వు ఏడవాలి, కానీ ఆయన సజీవుడై ఉండగా నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీకు యేసు కావాలంటే నీకు యేసు ఉన్నాడు, దొరుకుతాడు నీకు. సజీవుడు ఇప్పుడు ఆయన. మొదటి వాడను కడపటి వాడను నేనే, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను అన్న ప్రభు లేచి ఉన్నాడన్న సంగతి ఎరుగదు. క్రమక్రమంగా అవి ఎంత పెద్ద తుఫాన్లు అంటే అది తగ్గిపోయిన తర్వాత, అణిగిపోయిన తర్వాత కూడా నీకు నాకు దడ తగ్గదన్నమాట. అప్పుడు ఆ దడలో మనం ఉన్నప్పుడు అడుగుతాడు, మీరు ఎందుకు భయపడుచున్నారు? ఏమి కుమారుడా నువ్వెందుకు భయపడుతున్నావు అంటే, ఊరుకో ప్రభా, దడ మామూలు దడ కాదు నాయన. ఏంది ప్రభా, అసలు ఏంది నాయన? అంత భయం దేనికి? నమ్మకం లేదా? ఉన్నావులే నాయన, ఇప్పుడు చూశాంగా, ఇప్పుడు వచ్చిందిలే. దేవునికి మహిమ. చెప్పండి, ఇప్పుడు ఇక భయపడతారా? కృంగిపోతారా? ఇక్కడేమో ఈ శిష్యుల్ని, మగ శిష్యుల్ని అడిగాడు, ఇంకో చోటేమో ఆడ శిష్యురాలని అడిగాడు, అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని. దేవునికి స్తోత్రం. మగ శిష్యులు అయిపోయింది, ఇప్పుడు ఆడ శిష్యురాల దగ్గరికి వద్దాం. యేసు ప్రభువుని సిలువ వేశారు, సిలువ మీద నుంచి దించారు, సమాధి చేశారు. అది విశ్రాంతి దినం, సిద్ధపరచు దినం. ఆ రోజు ఎవరు ఏ పని చేయకూడదు. అందుకని శుక్రవారం సాయంత్రం వేళనే విశ్రాంతి దినం ప్రవేశించింది. అందుకని సిలువ మీద నుండి దించి ఆయనను సమాధి గుహలోకి చేర్చి సుగంధ తైలము ఆ బాడీకి పూసి భద్రం చేశారు. వెళ్ళిపోయారు, పెద్ద రాయి తొలిచి వెళ్ళిపోయారు. తర్వాత ఆ శనివారం రోజు అంతా విశ్రాంతిగా ఉన్నారు, ఖాళీగా. వాళ్ళకి దినం సాయంత్రంతో ప్రారంభమైంది, మనకేమో ఉదయంతో ప్రారంభమైంది దినం, వాళ్ళకి సాయంత్రంతో ప్రారంభమైంది. బైబిల్లో కూడా గమనించండి, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అంటాడు. ఉదయాన్ని ఏమో సెకండ్ మాట్లాడతాడు, స్టార్టింగ్ అస్తమయాన్ని మాట్లాడతాడు. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ఇప్పుడు మనకి మధ్యాహ్నం 12 దాటింది అనుకోండి, ఇశ్రాయేలులకు ఏంటంటే అప్పటి నుంచి డే స్టార్ట్ అయింది అన్నమాట. మనకి నైట్ 12 దాటిన దగ్గర నుంచి రోజు స్టార్ట్ అయింది అనుకో. వాళ్ళకేమో మధ్యాహ్నం 12 దాటిన దగ్గర నుంచి డే స్టార్ట్ అయింది అన్నమాట. అంటే 3 గంటలు సాయంత్రం వేళ నుంచి స్టార్ట్ అయింది. అందుకే ఆయన ఇంచుమించు 3 గంటల వేళ సిలువలో ప్రాణం పెడితే వెంటనే దించి, పక్కనున్నటువంటి దొంగలు చావకపోతే వాళ్ళని సిలువల్లోనే చంపి, వాళ్ళ కాళ్ళు విరగొట్టి వాళ్ళ రక్తం పోయేటట్టు చేసి వాళ్ళని చంపి దించేశారు. యేసు ప్రభు సమాధి చేయబడ్డాడు. శుక్రవారమే సిలువలో ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు. శనివారం సిద్ధపరచు రోజు విశ్రమించారు. ఇక ఆదివారం చాలా చీకటి ఉండగానే తెల్లవారుజామున, అంటే ఆదివారం అప్పుడు స్టార్ట్ అయిందా, స్టార్ట్ కాలేదా? మీకేం అర్థమైందో చెప్పండి. ఇశ్రాయేల్ లెక్క ప్రకారం సండే స్టార్ట్ అయిందా, స్టార్ట్ కాలేదా? వాళ్ళకి స్టార్ట్ అయింది. శనివారం సాయంత్రం నుంచి వాళ్ళకి సండే స్టార్ట్. అప్పుడు ఆదివారం ఇంకా చాలా చీకటి ఉండగానే స్త్రీలు కొందరు సుగంధ ద్రవ్యాలను సిద్ధపరచుకొని డెడ్ బాడీకి పూయాలని సిద్ధపరచుకొని పోయారు. వాళ్ళలో మగ్దలేన మరియ కూడా ఉంది. యోహాను సువార్త మీరు తీసుకోగలిగితే ఒకసారి యోహాను సువార్త కాడికి పోదాం పదండి. ఎందుకు అని ప్రభు అడుగుతున్నాడు. చదువు. 20వ అధ్యాయం 15వ వచనం చదువు. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? 20:15 ఆ మాట కాదు, వాళ్ళు బయలుదేరిన మాట. 20వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఆదివారమున ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేన మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకొని సీమోను పేతురు యొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని యొద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి. మగ్దలేన మరియ ఎందుకు పోయిందో మత్తయి సువార్తలో చెప్తాడు. మగ్దలేని మరియ ఇంకా కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకొని ఆ బాడీకి పూయాలని పోయారు. అసలు వీళ్ళు ముందు పోయారు.
వీళ్ళు పోయేసరికి ఆయన లేడు అక్కడ. ఆయన లేచి ఉన్నాడు, సమాధికి అడ్డుగా పెట్టిన ఆ పెద్ద రాయి దొర్లించబడి ఉంది. ఈ ఆడోళ్ళు కదా పోయేటప్పుడు మాట్లాడుకుంటా పోతున్నారు, పెద్ద రాయి అది, ఆ బండరాయి మన వల్ల ఏడైద్ది, మగవాళ్ళకి అలివి కదా ఆ రాయి, మనం ఎట్లా పక్కకు పెడతాం, మన కొరకు ఆ రాయి ఎవరు దొర్లించును అనుకుంటా పోయారు. ఆడికి పోతే రాయి పక్కకు పోయి ఉంది, తొంగి చూస్తే లోపల బాడీ లేదు, బయట చూస్తే దూత వాళ్ళకి చెప్తున్నాడు ఆయన లేడు, లేచి ఉన్నాడు అని. అప్పుడు స్త్రీలు పరుగు పరుగుని వెళ్ళారు. మగ్దలేన పోయి పేతురికి వాళ్ళకి చెప్పింది. చదువు ఆ తర్వాత. వారిద్దరిను కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుటయు చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రూమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒక చోట చుట్టిపెట్టి ఉండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతుల్లో నుండి లేచుట అగత్యమను లేఖనము వారెంకను గ్రహింపరైరి. అది ఆ వచనం ఇంకా గుర్తుకు రాలా, వాళ్ళకి గుర్తుకు రాలా, మగ్దలేన కూడా గుర్తు రాలా. ఆయన ఉన్నప్పుడు చెప్పాడు, నేను అప్పగింపబడతాను, చంపబడతాను, సమాధి చేయబడతా, తర్వాత లెగుస్తాను, మూడవ నాడు తిరిగి లెగుస్తాను అన్న మాట ఆయన మాట్లాడాడు. వాళ్ళ చెవులారా విన్నారు, కానీ వాళ్ళు గ్రహించాలా అంటే ఆ మాట తీసుకోవాలా లోపలికి. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయింది. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనబడింది. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పారు. నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెదకుచున్నావు అని ఆమెను అడుగగా, అదుగో చూడండి, లోపల దూతలు అడిగారు ఎందుకు ఏడుస్తున్నావని, బయట ప్రభు అడిగాడు ఎందుకు ఏడుస్తున్నావని. దూతలు అడిగినప్పుడు సమాధానం చెప్పింది ఎందుకు ఏడుస్తుందో. నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారయ్యా, ప్రాణాలతో ఉంచలేదు, ప్రాణం తీశారు, ప్రాణం తీసిన ఆ మృతదేహాన్నన్నా నాకు దక్కనీ లేదు, నా ప్రభువుని ఎత్తుకొని పోయారు, ఇంకా నేను ఎట్ట బతకాలి, నా యేసయ్య లేకుండా నేను ఎట్ట బతకాలి, నా యేసయ్య కావాలి నాకు, నా యేసయ్య ఎక్కడున్నాడో, నా యేసయ్యను ఎక్కడ తీసుకుపోయారో అంటే ఏమనుకుంటుంది ఆమె? ఇంకా ఆయన మృతదేహమై ఉన్నాడు అనుకుంటుంది, ఆయన మృతుడై ఉన్నాడనే అనుకుంటుంది, ఆయనను ఎవరో ఎత్తుకొని పోయే స్థితిలోనే ఉన్నాడు అనుకుంటుంది. ఆయన లేచి ఉన్నాడని గుర్తుపట్టలేదు, ఆయన మృతుడై ఉన్నాడని అనుకుంటుంది, అందుకు ఏడుస్తుంది. యేసు ప్రభు దూతలు కానీ ప్రభు కానీ ప్రశ్నించారు, ఎందుకు ఏడుస్తున్నావు, నీ ఏడుపుకు అర్థం లేదు, ఎందుకంటే ఇదిగో ఆయన లేచి ఉన్నాడు. మృతుడై అలానే ఉంటే నువ్వు ఏడవాలి, కానీ ఆయన సజీవుడై ఉండగా నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీకు యేసు కావాలంటే నీకు యేసు ఉన్నాడు, దొరుకుతాడు నీకు, సజీవుడు ఇప్పుడు ఆయన. మొదటి వాడను కడపటి వాడను నేనే, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను అన్న ప్రభు లేచి ఉన్నాడన్న సంగతి ఎరుగదు. ఈరోజు మార్టిన్ లూథరన్ గారికి కఠోరమైన శ్రమ వచ్చిందంట. ఒకసారి సమస్య బాగా ఇబ్బంది కలిగించే శ్రమ వచ్చింది. గదిలోకి పోయి బయటికి రావట్లా, దిగులు పడుతున్నాడు. చాలా జ్ఞానం కలిగింది భార్య. అది అక్కడ వాళ్ళ సంస్కృతిలో సమీప బంధువులు, బాగా సమీప బంధువులు ఎవరన్నా చనిపోతే ఇళ్లలో ఆడవాళ్ళు నల్ల గౌన్ వేసుకుంటారు. ఇళ్లలో ఆడవాళ్ళు నల్ల గౌన్ వేసుకొని తిరుగుతున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళ సమీప బంధువులు ఎవరో చనిపోయారని అర్థం. ఈయన గదిలో నుంచి బయటికి రావట్లా, వేదన పడుతున్నాడు. మరి కారణం ఏమో.
ఎంత బాధపడుతున్నాడో పాపం ఆమెకు అర్థమైపోయింది, చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఎట్లా చెప్పాలి, ఎట్లా? చాలా వివేకం కలిగిన ఆమె శుభ్రంగా ఆ నల్ల గౌన్ వేసుకుంది. ఇక నల్ల గౌన్ వేసుకొని తిరుగుతుంది. ఎందుకో బయటకు వచ్చాడు, గదిలో చూశాడు, నల్ల గౌన్లో తిరుగుతుంది. ఆయన ఆశ్చర్యపోయాడు. నల్ల గౌను కనపడిందంటే ఎవరో పోయారు, సొంత వాళ్ళు సమీపస్తులు పోయారని అర్థం, దగ్గర వాళ్ళు పోయారని అర్థం. నిరసనగా ఆ బాధకు సంకేతంగా ఆ గౌను వేసుకొని తిరుగుతారు. ఆయన కంగారుగా అడిగాడు, ఎవరు చనిపోయారు? నల్ల గౌను వేసుకొని ఎవరు చనిపోయారు, ఎవరు పోయారు అన్నాడు. ఆమె కూల్గా చెప్పింది, దేవుడు చనిపోయాడండి అంది. అన్నాడు. అవునండి, మన దేవుడు చనిపోయాడు అంది. దేవుడు చనిపోవటం ఏంటి, వెర్రిమొహమా? ఆయన సజీవుడు, మరణమును గెలిచి లేచినవాడు, ఆయనకు మరణం లేదు, ఆయన ఎందుకు చనిపోతాడు అన్నాడట. నాకేం తెలుసు, నువ్వేదో లోపల పోయి తలుపులు వేసుకొని బయటికి రాకుండా అక్కడ దిగులు పడతా, విచారపడతా, కృంగిపోతా, కుమిలిపోతా కూర్చుంటే నాకు అనుమానం వచ్చింది ఆయన పోయాడేమో అని. ఆయన ఎందుకు పోతాడు? మరి ఆయన సజీవుడై ఉంటే నువ్వు గదిలో పోయి ఎందుకు కూర్చున్నావు? ముఖం వికారం ఎందుకు చేసుకున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఆయన సజీవుడని చెప్పావుగా, ఆయన బ్రతికే ఉన్నాడు, ఉన్నవాడని చెప్పావుగా, మరి అప్పుడు ఎందుకు నువ్వు అట్లా ఇదే? అందుకా అని అప్పుడు నవ్వాడంట ఆయన. మరి నీకు ఎట్లా చెప్పాలో అర్థం కావాలి, అందుకని ఇట్లా చెప్తున్నాను. లేకపోతే ఏమిటండి, మన దేవుడు సజీవుడు, ఆయన డీల్ చేస్తాడండి. ఆయన డీల్ చేయలేని ఏమున్నాయి చెప్పండి? ఆయన పరిష్కరించలేనివి ఏమున్నాయి? ఆయన పరిష్కరిస్తాడు, ఆయనే డీల్ చేస్తాడు. ఆయన వైపు చూడాలి కదా, ఆయన ఉన్నాడు కదా. ఆయన చచ్చిపోతే కదా, ఆయన మృతుడైతే కదా అయ్యో మనకు దిక్కు లేకుండా పోయిందని ఏడవడానికి. అరే ఆయన నేను ఎల్లప్పుడూ ఉన్నవాడనని మాట్లాడుతుంటే